హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పొలానికి వచ్చా. ఒక చేను అల్లం ముందు వేయడానికి వచ్చాము. ఈ వీడియో ఎందుకంటే అక్కడ నాకు మళ్ళీ పెద్దది కుసుమ కనిపించింది పాముది. నేను 20 రోజుల ముందు ఒక చేను అల్లం వేసినాము. ఆ రోజు పాము కనిపించింది. ఈరోజు వరకు బాయికి రాలేను. మళ్ళీ ఈరోజు మళ్ళీ అక్కడ పాములాగానే కుసుమ ఉంది ఫినిషింగ్ పక్కకు. దాన్ని చూస్తేనే భయమైంది. ఇంకా దూరం వచ్చి వీడియో చేస్తున్నా. ఆ పాము ఏంటంటే నేను ఇట్లా పక్కకెళ్ళి వస్తున్నాడ చిన్న గడ్డి ఉండే, అది ఇంత మీదికి ఎగిరి నా దిక్కు పడేది అటు సైడ్ పడ్డదనమాట. అటు సైడ్ పడి అక్కడ గుంతలకు వెళ్ళింది. ఇంకా మా బావ వాళ్ళు కొట్టడానికి చూసిరు కానీ అది దొరకలేదు, వెళ్ళిపోయింది. అంత పెద్ద పాము ఎప్పుడు చూడలేదు నేను. భయం ఎందుకంటే దూరం నుంచి చాలా చిన్న పాములు చూసినా కానీ అది పెద్దగా ఉంది. మళ్ళీ నా పక్క నుంచే ఇంత మీదికి లేచింది. అదే నా మీద పడి ఉంటే ఇంకా ఈ వీడియోలు తీసేదాన్ని కాదేమో. నేను అంతకుముందు ఒక పాట పాడిన, అదేంటంటే కడప పూజలు చేయ కన్నతల్లి కోసము అనేసి ఒక పాట పాడిన. అది పాము గురించి ఉంది, అమ్మ అన్న వదినల గురించి అట్లా ఉంది. నేను ఆ పాట పాడినందుకు అది కనిపించిందా నాకు? పడిగలు ఎత్తకునాగా పగరాలని కదా నేను అని ఉంటుంది దాంట్లో పాటలో. అది పడిగెత్తి నాకు దర్శనం ఇచ్చినట్ట. నేను ఎంతో ఆలోచించి ఏదైనా సరే పని కానీ ఏదైనా చాలా ఆలోచించి చేస్తాను నేను. ఆ పాము విషయంలో మాత్రం ఎంత ఆలోచించినా నాకైతే భయం అనేది పోతలేదు. మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి. ఆ పాట పాడినందుకే 2-3 రోజులకి, ఆ పాట పాడినాక 2-3 రోజులకి ఆ పాము అయితే కనిపించింది నాకు. అది నాకు దర్శనం ఇచ్చినట్ట. ఇంక 20 రోజుల తర్వాత ఈరోజు బాయికి వస్తే కూడా అక్కడ పెద్ద కుసుమ ఉంది అక్కడ. దాన్ని చూసిన దాంట్లో అదర్ ఏం మాట్లాడుతున్నానేమో కరెక్ట్ చెప్పిందో లేదో. ఓకేనా? బాయ్. మరి ఇది పరిస్థితి బాయికి వస్తే.